మన మధుమేహంలో ముఖ్యంగా కాలు ఉంటుంది. ఎందుకంటే మనం పొద్దంతా బయట తిరుగుతూ ఉంటాము. కాల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దానికోసం ఆ కాల్ని ఎప్పుడు మనం స్నానం చేసినప్పుడు కొంచెం వేడి నీళ్ళు కానీ గోరెచ్చని నీళ్ళు, మొత్తం వేడి కూడా కాదు, కొంచెం గోరెచ్చతో నీళ్ళతోని మనం చిన్న ఒక రాయి లాగి ఉంటుంది చూడండి, మెల్లమెల్లగా దాన్ని డస్ట్ ఫ్రీ చేసేయాలి. ఇంకా వీలైతే ఏం చేయాలంటే కొంచెం ఏదైనా ఆమ్లం నూనె అట్లా కొంచెం కాలికి రాసి ఒక 5 నిమిషాలు ఉండి మళ్ళీ వేడి నీళ్ళలో పెట్టాలా. సో దాంతో కాలు మెత్తగా అవుతుంది. దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే, ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది. సో ఇంకొకటి, మనము కాలు గోర్లు ఉంటాయి. ఆ గోర్లు కూడా ఏం చేయాలంటే స్నానం చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఒకసారి గోర్లు ఏమైనా ఎక్కువ తక్కువ కట్ చేసింది అనుకోండి, సో దానిలో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వలన కూడా మనకు వేరే డయాబెటిక్ వ్రణం మానదు, షుగర్ కంట్రోల్ లేకపోతే. సో ఈ విధంగా కాల్ని చాలా శుభ్రంగా పెట్టాలా. మళ్ళీ ఎక్కడైనా బయట బురదలో అట్లా పోయినప్పుడు వెంటనే వచ్చి కాలు కడిగేసి శుభ్రంగా దాన్ని తుడిచేయాలి. ముఖ్యంగా ఏలు మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, దానిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కాలు మంచిగా ఉంటే మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ధన్యవాదాలు.